హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. నేను మీ దిలీప్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 17 ప్రోమో 3 అయితే వచ్చేసింది. ఏంటో ఈ మధ్య ప్రోమో 3 కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రోమో రివ్యూ కనుక చూసుకున్నట్లయితే ఎవరు పృథ్వీ ఎందుకు ఇంత వరస్ట్ అయిపోయాడు, వరస్ట్ ప్లేయర్ ఎందుకు అయ్యాడు, అదేవిధంగా మణికంఠ మళ్ళీ మొదలెట్టాడా? ఎస్, ఇదే మనం డిస్కస్ చేయబోతున్నాం. పృథ్వీ ఇప్పుడు ఈరోజు అంటే గత కొన్ని రోజులుగా చూస్తుంటే కూడా పృథ్వీ కొంచెం బిహేవియర్ చేంజ్ అయిపోయింది, కొంచెం వరస్ట్గానే అనిపిస్తుంది. ఈరోజు వచ్చిన ప్రోమోలో అదేంటి పద్మావతి 2.0 అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటి పెద్ద కోడి పెట్ట ఉంది, ఎవరైతే ఎక్కువ కోడిగుడ్లు నాకు తిరిగి ఇచ్చేస్తారో వాళ్ళకి నా వల్ల మీకు లాభం ఉంటుందని చెప్పి కోడిపెట్ట అనౌన్స్ చేసిన తర్వాత కోడిగుడ్లు తీసుకొచ్చి అందరూ ఆ కోడిపెట్ట దగ్గర పెడుతున్న క్రమంలో అసలు టాస్క్ అసలు ముట్టుకోవద్దు అనుకుంటా, ఎందుకంటే అబ్బాయి ఇట్లా పోతుండే ఇట్లా వదిలేస్తుండో, ముట్టుకోవట్లేడు వ్యక్తులను. పృథ్వీని చూసుకున్నట్లయితే చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తుండు. ఏ విధంగా అంటే మన ఉన్నాడుగా ఆదిత్యవం, వయసులో పెద్దవాడు, ఓకే, తనను మొత్తం ఇట్లా మెడకి ఇట్లా పట్టుకొని వెనకకు పడేసిండు. అదేవిధంగా ఆయన అంటుండు తర్వాత, లేదు పృథ్వీ నన్ను ఇట్లా పట్టుకున్నావు అది అంటే, మీరు ఆడితే ఆడండి లేకపోతే లేదు, అది నేను అట్లనే ఆడదా అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతున్నాను. ఇది మాత్రం కరెక్ట్ కాదు పృథ్వీ, నువ్వు ఇది మార్చుకుంటేనే నువ్వు హౌస్లో చాలా రోజులు ఉండగలుగుతావు. కానీ మార్చుకోకుండా ఇలాగే బిహేవ్ చేస్తే మాత్రం కాస్త కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎందుకు అన్నాము తమ్ముళ్ళలో ఈ టైటిల్ ఎందుకు పెట్టామంటే, అభయ్ ఉన్నాడు కదా, అభయ్ అంటున్నాడు ఈ హౌస్లో వరస్ట్ క్యాండిడేట్ వరస్ట్ ప్లేయర్ అంటే పృథ్వీ మాత్రమే అని చెప్పి అంటాడు. సరే, ఈరోజు ఎపిసోడ్ చూస్తే కానీ మనకు అర్థం కదా అసలు పృథ్వీ చేసింది కరెక్టా లేకపోతే ప్లేయర్స్ హౌస్ మేట్స్ కరెక్టా అని చెప్పి ఈరోజు మనము ఫుల్ ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ గురించి చెప్పేది ఏముంది, స్టార్టింగ్ రాగానే ఈ అబ్బాయి ఎవరో తొందరగా వెళ్ళిపోతారులే అని అనుకున్నాము. కాకపోతే కొంచెం స్ట్రాంగ్ ప్లేయరే, స్ట్రాంగ్ కంటెస్టెంటే. ఫ్యామిలీ గురించి చెప్పిండు, వాళ్ళ మదర్ చనిపోయిన సిచ్యువేషన్ బట్టి చాలా ఎమోషనల్ అయిపోయాడు. అప్పటి నుంచి కొంచెం మన మీద సింపతి ఏర్పడింది. మరి సింపతి కావాలని క్రియేట్ చేసుకున్నాడా లేకపోతే నిజమా అనేది తెలుసు. ఓకే, అదైతే నిజమే, కావాలని చేశాడా లేదా తర్వాత ముచ్చట. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఈ గేమ్లో కూడా క్లాన్స్ ఉన్నాయి కదా, అందులో స్ట్రాంగ్ ప్లేయర్ని ఆపోజిట్ టీం వాళ్ళు ఎలిమినేట్ చేశారన్నమాట. ఎలిమినేట్ మీన్స్ అక్కడ ఆ గేమ్ ఆడకుండా వద్దు అన్నారు. దానికి గాను మణికంఠ చాలా హట్ అయిపోయి విపరీతంగా ఏడుస్తుంటే అబ్బాయి పోయి, లేదు నువ్వు అట్లా ఏడవద్దు, నువ్వు గేమ్లా అనేది తీసుకో, నిన్ను నమ్ముకొని ఇద్దరు బయట ఉన్నారంటే, నన్ను నమ్ముకొని ఇద్దరు బయట ఉండడం కాదు, నేను ఇక్కడ గెలిస్తేనే నా ఫ్యామిలీ నాకు దక్కుతుందని చెప్పి మణికంఠ అంటున్నాడు అనమాట. ఇది ఎమోషనల్, ఆయన కావాలని చేస్తుండా లేదా నిజంగానే ఎమోషనల్ అవుతుండా అని చెప్పి మనకు ఫుల్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. మీ యొక్క అభిప్రాయం కూడా చెప్పండి, అసలు కామెంట్లో చెప్పండి. పృథ్వీ కరెక్టేనా లేకపోతే వరస్ట్గానే ఆడుతున్నాడా, బిహేవియర్ మార్చుకుంటేనే తనకు ముందుకు వెళ్ళగలుగుతాడా? నెక్స్ట్ మణికంఠ నిజంగానే గేమ్ ఆడుతున్నాడా లేకపోతే సింపతి కార్డు కావాల్సుకొని అట్లా మాట్లాడుతున్నా అని చెప్పి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ దయచేసి ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే ఇంకో 10 మందికి రీచ్ పోతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. థ్యాంక్ యూ.